హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. అది కూడా స్పెషల్గా చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. అయితే నేను ఫస్ట్ చూపించేది ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ అండి, ఇంకా పన్నీర్. ఈ పన్నీర్ ఒక 50 గ్రామ్స్ కూడా ఉండకపోవచ్చు. అండ్ ఈ కర్రీని నేను చపాతీకి ప్రిపేర్ చేశాను. సో ముందుగా మనము పిండిని నానబెట్టుకుంటాం కదా, సో అందుకని నేను కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను, మెత్తగా వస్తాయి కదా అందుకని. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ వచ్చేసి నేనైతే ఫ్రోజన్ తీసుకున్నానండి. అవి 2 కప్స్ తీసుకుంటున్నాను. తర్వాత నేను ఒక ఆనియన్ అండి, ఒక పెద్ద సైజ్ ఆనియన్ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అందుకని అనమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నవి అవి కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్కి పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా, అందుకని అనమాట. ఈ ఉల్లిపాయలని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్రేవీ టేస్ట్ బాగా వస్తుంది దానివల్ల. ఈ ఉల్లిపాయలు నేను జాగ్రత్తగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటాను. తర్వాత నేను పన్నీర్ని గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలాగో చూపిస్తున్నాను. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని ఈ పన్నీర్ పీసెస్, నేను తీసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత నేను దీనికి 1 స్పూను గసగసాలు, కుస్కుస్ అంటారు కదా, అది వేస్తున్నాను. దాంతోపాటు నువ్వులు 2 కానీ 3 కానీ నువ్వులు వేసుకుంటే చాలా మంచిది, వాడితే పర్వాలేదు, 3 అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఈ కర్రీకి కారంకి ఎండుమిరపకాయలు వాడుతున్నాను. నాకైతే 4 పట్టినాయండి. ఇవన్నీ చక్కగా మెత్తగా, ఎంత వాటర్ పడుతుందో మీకు అంత వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఈ మసాలాని రెడీ చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. పన్నీర్తో చేసే మసాలా రెడీ అయిపోయింది అనమాట. ఈలోపు ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయితే మాత్రం మన కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఈ ఉల్లిపాయకి ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను గరిటెతో ఒక 2 నుంచి 5 నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకున్నాను, అంతే. దీనికి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి అన్న రూల్ అయితే ఏం లేదు. ఆ తర్వాత దీనికి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా, అది వేసేస్తున్నాను. ఈ మసాలా అనేది కొంచెం వాటర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. దాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మీరు కర్రీ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు వాటర్ కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి. ఈ గ్రేవీ తొందరగా అడుగంటుతుంది, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అందుకని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకొని మీరు జాగ్రత్తగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్నది ఫ్రోజన్ మిక్స్డ్ వెజిటేబుల్ కదండి, 2 కప్స్ తీసుకున్నాను, అది వేసేస్తున్నాను. ఇవే కూరగాయలు వేసుకోవాలని రూల్ ఏం లేదు. మిక్స్డ్ వెజిటేబుల్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకని నేను ఇవే వేసాను. ఇవి వేసేసుకున్న తర్వాత వీటికి కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది, ఫ్రోజన్వి కదా, అందుకని వీటిని నేను కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. కూరగాయ ముక్కలు వేసే కొద్దీ ఈ గ్రేవీకి వాటర్ ఇంకొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. అందుకని నేను వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఈ వెజిటేబుల్స్ని మగ్గించుకుంటున్నాను. ఒకవేళ ఫ్రెష్ వెజిటేబుల్స్ వేసుకుంటునే వాళ్ళు చక్కగా అవి మెత్తగా అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉడకపెట్టేసుకోండి. వెజిటేబుల్స్ స్టీమ్కి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా. ఆ తర్వాత ఇక్కడ కూడా కొంచెం అడుగు అంటుతుందో లేదో ఒక్కసారి చూసుకొని మీరు వాటర్ కావాలనుకుంటే పోసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇది చక్కగా మనకి మరుగుతూ ఉంటుంది. నేను ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసానండి. దాంతోపాటు గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, అది కూడా. ఆ తర్వాత కసూరి మెతి ఉంటుంది కదా మన దగ్గర, ఇది ఆప్షనల్ అండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అది వేసేసుకొని దాని మీద చక్కగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చల్లేసుకుంటాం. ఈ కొత్తిమీరని ముందే వేసుకుంటే కర్రీకి ఫ్లేవర్ బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చివర్లో వేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వేసుకోండి, కానీ ముందు వేసుకుని చక్కగా మనం గరిటెతో తిప్పేసుకొని ఈ కూరని ఉడికించుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు నాకు అడుగంటుతుందో లేదో నేను చూసుకొని ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే పోసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసేది పెరుగండి. పెరుగు ఎప్పుడైనా కూడా చక్కగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బీట్ చేసి అప్పుడే వేయండి. లేదు అంటే మనకి పాలు విరిగిపోయినట్టు తొనకలు తొనకల్లా ఉండిపోతుంది, అది బాగోదు. ఇలా బీట్ చేసి వేస్తే గనక మనకి గ్రేవీ బాగా వస్తుంది. అందుకని నేను చక్కగా దాన్ని బీట్ చేసేసి కర్రీలోకి వేసేసి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా నూనె అనేది తేలుతుంది. ఈ కర్రీకి నూనె ఎప్పుడైతే తేలిందో అప్పుడు మనము స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు కూడా ఒక్కసారి మీరు మాడుతుందో ఏంటో ఒక్కసారి చూసుకొని లోలో పెట్టుకుంటే కర్రీ అస్సలు మాడదు. మీరు పొరపాటున హైలో పెడితే మాత్రం మాడిపోతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చక్కగా ఈ కర్రీకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చివరిలో కట్టేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే చక్కగా చపాతీలు రెడీ చేశాను. ఈ కర్రీకి చపాతీలతో కానీ, నాన్లతో కానీ, పుల్కాలతో కానీ, పరాటాలతో కానీ ఎలా అయినా సరే ఈ కూర టేస్ట్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఈ కర్రీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.